శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కౌపీన పంచకం. బాహ్య ప్రపంచపు ఆడంబరాలను వీడి కేవలం ఒక కౌపీనాన్ని ధరించిన ఆత్మజ్ఞాని ఎంతటి అదృష్టవంతుడో ఈ స్తోత్రం ద్వారా తెలుసుకుందాం. వేదాంత వాక్యేషు సదా రమంతః. వేదాంత వాక్యములందు ఆనందిస్తూ కేవలం భిక్షాన్నముతో తృప్తి చెందేవారు, హృదయంలో దుఃఖము లేనివారే నిజమైన భాగ్యవంతులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. మూలం తరోహ కేవలమాశ్రయంతః. చెట్టు మొదలునే నివాసముగా చేసుకుని తమ రెండు చేతులనే పాత్రలుగా ఉపయోగించేవారు, సంపదను తృణప్రాయంగా భావించేవారే నిజమైన భాగ్యవంతులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. దేహాదిభావం పరిమార్జయంతః. దేహమే నేను అనే భావనను తుడిచివేసి తనలోనే పరమాత్మను దర్శించేవారు, అంతటా ఆ బ్రహ్మమునే చూసేవారి నిజమైన భాగ్యవంతులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. స్వానందభావే పరితుష్టిమంతః. ఆత్మ ఆనందంలో పరిపూర్ణ తృప్తిని పొందుతూ శాంతించిన ఇంద్రియాలు గలవారై అహర్నిశలు ఆ పరబ్రహ్మమునందే రమించేవారే నిజమైన భాగ్యవంతులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. బ్రహ్మాక్షరం పావనముచ్చరంతః. పావనమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ హృదయంలో ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ దిక్కులన్నిటా సంచరించేవారే నిజమైన భాగ్యవంతులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఈ కౌపీన పంచరత్న స్తోత్రాన్ని ధ్యానించేవారు సంపూర్ణ వైరాగ్యాన్ని, ధర్మ విజ్ఞానాన్ని పొందుతారు. ఇది సత్యం. ఆదిశంకరుల ఈ వైరాగ్య వాకులు మనందరిలో ప్రశాంతతను నింపాలని కోరుకుంటూ ఓం శాంతిః శాంతిః శాంతిః.